చోటికి పోవుటకు యూదా తప్పిపోయి తను పోగొట్టుకుని ఈ పరిచర్యను, ఈ విషయము ఒక్కసారి మనం ధ్యానిస్తే యూదా ఎక్కడికి పోవాలా అనేటటువంటి విషయాన్ని కొంచెం దీన్ని బ్యాక్లైట్ పెంచు, ఒక్క సెకండ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే తన చోటికి పోవడానికి ఆయన ఏం చేసిండట? తప్పిపోయిండట. మనము ఆ యొక్క యూదా విషయంలో మనం ఒకసారి పక్కన పెడితే మనమందరము ఎక్కడికి పోవడానికి వచ్చినామమ్మా? పరలోకానికి పోవడానికి మనం వచ్చినాం. మనము ఇంకా వేరేదికి ఎక్కడ కాదు. దయచేసి అందరు గమనించాలా, ఎందుకంటే మీకు అర్థం అయితేనే నేను ఇక్కడ నుండి ఒక ప్రయోజనకరం. మీకు అర్థం కాని మాటలు నేను ఎన్ని చెప్పినా ఎంతకాలం చెప్పినా వ్యర్థమే. కనుక మనమందరం ఒక దగ్గరికి పోవడానికి వచ్చినాము. అది ఎక్కడికి అంటే పరలోక రాజ్యం కదా. పరలోక రాజ్యానికి పోవడానికి మనం వచ్చినాం కనుక మనము తప్పిపోకుండా ఉండాలంటే మనం కొన్ని వాక్య లేఖనాలు మనకు దేవుడు పొందుపరిచిన వాటిని మనం పరీక్షించాలి, వాటిని ధ్యానించాలి కదా. మనము యూదా ఏం చేసిందంట? తను వెళ్ళవలసిన చోటుకు పోక తప్పిపోయిండట. తను ఎక్కడికి వెళ్ళాల్సి ఉండే, ఆయన ఎక్కడ తప్పిపోయిండు అనేది మనం ఒకసారి ధ్యానించుకుందాం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయిండట. అయితే తను ఈ లోకంలో కూడా మనలాగనే మానవ స్వభావంతోనైనా పుట్టినవాడు. కానీ ఆయన వెళ్ళవలసింది ఎక్కడికి ఉండే? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన ఆ యొక్క నడవడి ఆయన జీవితంలో ఆయనకు ఒక నడవడి ఉండవలసిందండి. కానీ ఆయన ఏమైందట? తప్పిపోయిందట. తప్పిపోవడానికి గల కారణం ఏంటి? ఆయన తప్పిపోవడము ఎక్కడ తప్పిపోయిండో మనం ఒకసారి ధ్యానిద్దాం. యూదా లాంటి జీవితం మనలో ఉందా? ఈరోజు మనము ఒకసారి ధ్యానిద్దాం. యూదా ఎందుకు తప్పిపోయిండు? ఎక్కడ తప్పిపోయిండు? తన చోటు ఏది? మనం ఎక్కడికి వచ్చినామో, మనం ఎక్కడికి పోవాలా? మనము తప్పిపోయినామా? మనం స్థిరమైనటువంటి మార్గంలో ఉన్నామా? మనము గ్రహించుకుందాం. యూదా లాంటి స్వభావమే మనది, యూదా లాంటి జీవితమే మనది. యూదా ఎందుకు తప్పిపోయిండు? ఆయన ఎక్కడ తప్పిపోయిండు ఒకసారి చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి అమ్మా. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమిత్తురని అందుకు వారు 30 చాలమ్మ. ఆయన యూదా తప్పిపోవడానికి గల కారణం ఏందట? ఏం చేసిండు? యేసు ప్రభువును ఎవరికి అప్పచెప్పిండట? మతాధిపతులకు అప్పచెప్పిండు. అయితే ఆయన తప్పిపోవడానికి కారణము ఆయన ఏం చేసిండు? ఇంకొక లేఖనం చూసుకొని మనం వివరణలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 23 ఒకసారి చూడండి అమ్మా. తర్వాత మళ్ళీ మనం వెనక్కి వద్దాం. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము. చాలమ్మా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏందమ్మా? సత్యమును అమ్మివేయక కదా. సత్యమును అమ్మివేయక అంటే అమ్మే వాళ్ళు ఉన్నారు. అందులో ఎవరున్నారు? మొట్టమొదటగా ప్రధానంగా ఎవరున్నారు? యూదా ఉన్నాడు. ఆయన ఏం చేసిండు? ఎన్ని వెండి నాణ్యములకు అమ్మివేసిండు? 30 వెండి నాణ్యములకు సత్యాన్ని అమ్మేసిండు. దేవుడు సత్యవంతుడా అసత్యవంతుడా? సత్యవంతుడు. సత్యాన్ని ఏం చేసిండు? అక్కడ అమ్మివేసిండు. 30 వెండి నాణ్యాలకు ఆయన అమ్మివేసిండు. కనుకనే యూదా ఆయన పోవు చోటుని తప్పిపోయిండు. తను వెళ్ళవలసిన చోటును మర్చిపోయాడు. తను వెళ్ళవలసిన చోటును విడిచిపెట్టిండు. తను వెళ్ళవలసినటువంటి ఆ మార్గాన్ని ఆయన విడిచిపెట్టినందుకే ఆయన ఏం చేసిండంటే ఆ యొక్క సత్యాన్ని అమ్మివేసిండు. మనము ఆ యొక్క వెళ్ళవలసిన మార్గాన్ని కనుక మనము ఆ యొక్క ధ్యానించి, ఆయనను వెంబడించి, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించి, ఆయన సహవాసము, ఆయన సంఘ సహవాసము, ఆయనతో సహవాసం కనుక మనం ఉంటే ఆ యొక్క యూదా గారు చేసినటువంటి ఆ పరిస్థితి మనకు రాదు. యూదా తప్పిపోయినట్టు మనము తప్పిపోము. యూదా ఎందుకు తప్పిపోయిండంటే ఆయన ఆ యొక్క సత్యాన్ని అమ్మివేసాడు. మనము సత్యాన్ని గ్రహించాల, మనము సత్యాన్ని పట్టుకొని స్థిరముగా నిలబడాల. ఈ రోజుల్లో చాలామంది సత్యం చెప్తే బాధపడతా ఉంటారు. సత్యం చెప్తే కొంతమందికి ఇష్టం అనిపించదు కదా. నిజంగా సత్యం చెప్తే ఈయన మంచిగా చెప్పట్లేడు, ఆయన ఇంకొక అతను ఉండి ఆయన చాలా బాగా చెప్పేవాడు అన్నట్టు అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క సంతోషానికి, మనసులకు సంతోషం కలిగించే మాటలు ఏవైనా పర్వాలేదు, కానీ ఆ యొక్క భయం పుట్టించేటటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో లేవా? మనకు ఎందుకు ఇంకా నా ప్రాణమా తినుము సుఖించమని చెప్తున్నాడా?
లేకుంటే మీ సమయం ఆసన్నమైనది, నా రాకడ సమీపమైనది అని దేవుడు చెప్తుండా. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. మన చెవులకు ఇంపు కలిగినటువంటి మాటలు సామెతల్లో రాయబడి ఉంటాయి. ఆ మాటలు లోక సంబంధమైనటువంటి మాటలు, ఈ లోకంలో ఆ యొక్క సంతోషం కలిగించే మాటలు పరలోక రాజ్యానికి దూరం చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా మన పరిస్థితి ఏంది, మనలో యేసు ప్రభుల దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఏంది, మనం ఒకప్పుడు లోకానుసారంగా ఉన్నాం. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఏం కలిగింది, మార్పు కలిగింది కదా. మనం ఏం చేసినాం, మన మనసును మార్చుకున్నాం అంతే. కులాన్ని మార్చుకోలేదు, మతాన్ని మార్చుకోలేదు. మనం మార్చుకుంది ఏంటిది, ఖాళీ మనసును మార్చుకున్నాం. మనసు మారినప్పుడు ఏం కావాలో, మనలో మార్పు కనబడాలి. నేను ఇంతకుముందుకు అల్లరి చేష్టలు చేసేవాడిని, నేను ఇంతకుముందుకు మందు తాగేవాడిని, ఇంతకుముందుకు అన్నీ ఆ యొక్క లోక సంబంధమైనటువంటి జీవితాలు చేసేవాడిని. కానీ ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నాలో ఏం కనబడాలా, మార్పు కనబడాలి. మార్పు కనబడకపోతే దేవుని సన్నిధికి వచ్చిన లాభం ఏమిటి, రక్షణ తీసుకున్నటువంటి లాభం ఏమిటి, దేవుని సువార్త ప్రకటించే లాభం ఏమిటి? మనం క్రైస్తవులు ఖాళీ చెప్పబడుతున్నామా? నిజంగా మనం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మన నీతి ఏ పాటిది, మన నీతి ఆయన ముందు నిలబడేటట్టు ఉంటుందా, లేకుంటే అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొండి అనే విధంగా ఉంటుందా? ఆ విషయాన్ని మనం ధ్యానించాలా. అది ఎవరైనా కావచ్చు, ఆ యొక్క ఉపదేశం చేసేవారు కావచ్చు, వింటున్నటువంటి విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరికి వాక్యాన్ని మనము ఆ యొక్క పరీక్షించుకోవడం మన వీధి ధర్మం. అందుకే దేవుడు ఒక చోట అంటాడు, ఎవరిని వారు విమర్శించుకుంటేనట తీర్పు దినంలో తీర్పు తీర్చబడరట. మనల్ని మనం విమర్శించుకోవాలి, మన లోపాలను, మన పొరపాట్లను మనము విమర్శించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. ఇది కరెక్టా, ఇది కాదా, ప్రతిదినం మన మనసుకు మనము ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ఈరోజు మనం ఈ వాక్యాన్ని నేర్చుకున్నామంటే నెక్స్ట్ ఇంకేంటి అనే విధాన్ని మనము ఆ యొక్క అవలంబిస్తూ ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాం, ఇది ఒకరు నాకు ప్రశ్న వేసిరు మా చుట్టాల దాంట్లోనే కొంతమంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అవగాహన మనకు ఉండాలనే చెప్తున్నాను, కానీ ఎవరిని కూడా పాయింట్అవుట్ చేసే మాట కాదు. ఎందుకంటే ఇవి మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ఏమైందంటే ఒకానొక రోజులో దేవుని దగ్గర మనము దగ్గరయ్యే సమయం వస్తుంది. దేవుడు మనందరికీ కూడా సమయం ఇస్తాడు. ఆ సమయాన్ని మనము సరి చేసుకోవడం కొరకే. సొంతం మా బామ్మరిది వాళ్ళ కుటుంబం అంతా సేవ చేసేటటువంటి కుటుంబం. మా మామగారు మంచి పరిచయం చేసి చనిపోయాడు. అయితే వాళ్ళ పిల్లలందరూ కూడా 2 పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు బంగారం పెట్టుకుంటూ ఉంటారు. నేను ఒక సందర్భంలో, మనకు తెలుసు కదా యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో ప్రస్తావించినప్పుడు వాళ్ళు చూసి, మీరు బంగారం గురించి మీరు అంత ఖచ్చితంగా చెప్పిండ్రు, అది బంగారం పెట్టుకుంటే పరలోకం పోరా అని నన్ను ప్రశ్న వేసిండు. వాస్తవంగా నేను వాళ్ళకి చెప్పిన, నిజంగా దేవుడు చెప్పిన మాటలు నేను చెప్పాలి, నా ఇష్టం వచ్చినట్టు నా సొంత మాటలు నేను చెప్పడానికి వీల్లేదు. మోషే గారితో అక్కడ మాట్లాడినటువంటి ఆ మాటలు ఆయనకు గుర్తు చేసినప్పుడు వాళ్ళు ఇష్టపడలేదు. ఆ విధంగా మనకేంటంటే దేవుడు ఏమంటుందంటే, ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళు వింటారని కాదు, వాళ్ళు వినాలని కాదు, వినాలని దేవునికి ఉన్నా కానీ వినకపోతే వాళ్ళు విననోళ్ళని ప్రజలు వదిలేయండి అంటున్నాడు. ఎంజాయ్ చేసే వాళ్ళని ఎంజాయ్ చేయనియండి, వాళ్ళు ఈ లోకానుసారంగా తిరిగే వాళ్ళని తిరగనియండి. కానీ కేవలం ఎందుకు చెప్పమంటుండంటే, పరలోక రాజ్యం పోయినప్పుడు ప్రభువా నాకు ఇది తెలియదని ఒక్కరు అనకుండా, ఒకవేళ అన్నా కానీ ఈ యొక్క వీడియో అక్కడ వేస్తాడు. ఆ రోజు నీ దైవజనుడు ఇట్లా చెప్పిండు కదా, మీరు వినలేదు అని. కనుక అక్కడ పరలోక రాజ్యంలో ఏమంటారంట, ప్రభువా నీ నామంలో దయ్యములను ఎలగొట్టిన, నీ నామంలో నేను సువార్త ప్రకటించిన, నీ నామంలో నేను అన్ని సంఘాలు నడిపించిన, నీ నామంలో నేను అనేక విధమైనటువంటి అద్భుత కార్యం చేసిన అని అనేవాళ్ళు బోధకులలో ఉండొచ్చు, విశ్వాసులలో ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటాడట, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటాడట. మనము ప్రతిదినము మనుషులను చూడకూడదు. మనుషులను చూస్తే మనం ఏం చేస్తాం, వెనకకు జారిపోతూ ఉంటాం. మనుషులను ఎవరిని కూడా చూడవద్దు, ఈవెన్ నన్ను కూడా. ఎందుకంటే మనుషులం కదా. ఒక మనిషి, మా వ్యక్తి ఒక అతను, నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఏమంటాడంటే, చాలామందిని చూసిన దేవుని పేరు చెప్పి వాళ్ళు ఆ యొక్క లోక సంబంధంగా ఎదిగిన వాళ్ళని నేను చూసిన, మనుషులను చూడొద్దు అంటున్నాడు దేవుడు. అంత మనకెంతోమంది మార్గదర్శకంగా కేపాల్ పిచ్చోడ్లాగా అయిపోయాడు. ఎందుకయిండు, ఆయన మనుషులాగా ఆ యొక్క స్వభావం ఆయనకుంది కనుక ఆయన లోకాన్ని ప్రేమించింది. దేవుని ప్రేమించి మనం దేవుని చూద్దాం. ఎవరు ఉండకపోవచ్చు, మీరుండండి. సంఘ కాపరులు ఉండకపోవచ్చు, విశ్వాసులుగా మీరుండండి. ఒక సంఘ కాపరికి చెప్పేటటువంటి జ్ఞానము దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిండు. మనం చదివి మనము తెలుసుకోవాలి. ఏదైనా తప్పు చెప్పినప్పుడు ఇది కాదు అని మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తే మనం సరి ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలు. ఒకవేళ ఆ యొక్క తప్పు చెప్పిన వాళ్ళని హెచ్చరించినా పర్వాలేదు, ఎందుకంటే ఒకరినొకరిని హెచ్చరించుకోమన్నాడు కదా. ఆ హెచ్చరించుకోవడం సబబైనదే. మనం తప్పు చెప్పుకోవడం కాదు, సరైన మార్గంలో నిలబడడానికే. అపోస్తుల బోధ అంటే ఏంది, అపోస్తులు అంటే ఏంటి, అంతకుముందుకు యాజకుల కంటే పరిసయ్యుల కంటే నీతిమంతులుగా మీరు అనిపించుకోకపోతే పరలోక రాజ్యం చేరరని అంటుండు. మనము యాజకుల కంటే పరిసయ్యుల కంటే కూడా నీతిమంతులుగా ఉండాలంట. అంటే ఆ యొక్క పాత నిబంధనలు ఉన్నప్పుడు యాజకులు పరిసయ్యులు కూడా పరలోక రాజ్యంలో చేరబడ్డారు. ఎందుకంటే దేవుడు అప్పుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి.
తర్వాత యేసుప్రభులు వచ్చిన తర్వాత అంతకంటే కఠినం చేయబడ్డది. మనం అంతకంటే కఠినంగా ఉండాలట. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ అపోస్తులుడైన ఆ యొక్క యూదా తన చోటికి పోవుటకు తప్పిపోయిండట. ఎందుకు తప్పిపోయిండంటే ఆయన ఆ యొక్క సత్యాన్ని అమ్మివేసిండు. ఆయన లోకంలో ఆయనలో ఏదో ఒక ఆశ ఉండే, ఆ ధనాపేక్ష ఉండే, ఆ డబ్బుల ఆశ ఉండే. ఆయననట కోశాధికారట. ఆ యొక్క అపోస్తుల సంఘానికి, ఆ టీంకి కోశాధికారి అంటే ట్రెజరరే కదా, ట్రెజరర్ ఉండే. ఆయన దగ్గరనే ధనం ఉంటుండేనట. ఈ సంఘానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ డబ్బులన్నీ ఆయన దగ్గరనే ఉంటుండేనట. అందులో నుండి ఆయన దొంగిలిస్తూ ఉంటుండేనంట. ధనము ఎవరి దగ్గర ఉంటుందో దయ్యం వాళ్ళ దగ్గర ఉంటుంది. ధనం ఉన్న వాళ్ళ దగ్గర దయ్యం ఉంటుంది. అంటే విస్తారమైన ధనము లేకుంటే ఇవి నేను చెప్పను, కానీ ధనము అనే ఆశ కనుక, మనసు కనుక మనలో ఉంటే ఖచ్చితంగా అపవాదిగాడు పక్కకే ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. ధనం ఉంటే తప్పులేదు, ధనాపేక్ష ఉండకూడదు అంటాడు. విస్తారమైన ధనము మనకు ఆ కీడునే కలిగిస్తుంది. ఈ లోకమంతా కూడా అపవాదిగానికే సూచిస్తూ ఉన్నది. మనం ఈ లోక సంబంధులం కాదు, మనం పరలోక సంబంధులం. మనం అంటే చాలామంది అంటుండొచ్చు, మరి పని చేయడం కదా తప్ప. పని చేయడం తప్పు కాదు, పని ఎప్పటి వరకు చేయాలా, దాన్ని ఎంతవరకు దానికి సిస్టమ్ చేయాలి. చాలామంది ఆదివారమే పని ఉంది, ఆదివారం పని పోకపోతే పని తీసేస్తారని ఆదివారం పనిలో పోయేటోళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ పని పోతే పోని అని కనుక నువ్వు స్థిరంగా 3 వారాలు వస్తే 4వ వారము ఆదివారం శనివారం సెలవు దొరికిన పనులు వచ్చినటువంటి సందర్భాలు చాలామందిని చూసిన నేను. అంతకంటే ఎక్కువ జీతంతో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని కూడా నేను చూసిన. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, రొట్టె వలన కాదు నా నోటి మాట వలన జీవిస్తున్నారు అంటుండు. ఈ లోకంలో వచ్చేటువంటి జీతంతో మనం బ్రతకటలేదు. అసలు ఆ జీతం వస్తుందంటే కూడా ఎవరి కృప? ఆయన కృపనే. మనం అనుకుంటాం మనం ఈరోజు కష్టపడ్డాం, ఈరోజు మనం పనికి పోయి తెచ్చుకున్నాం అనుకుంటాం, కానీ ఆ పైసలు రావడానికి కూడా ఆయననే. మనం భోజనం వండుకొని తినాలన్నా కూడా ఆయన కృపనే ఉండాలి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఆ యూదా ఏం చేసిండట? సత్యాన్ని అమ్మివేసిండట. అయితే ఇక్కడ మళ్ళొకసారి చదవమ్మా 23. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. చాలా ఇక్కడ జ్ఞానమును కొని ఉంచుకొనుము అంటుండు. అయితే జ్ఞానమును కొని ఉంచుకోవాలంటే అజ్ఞానము కొనక ముందుకే ఉంటుంది. అవునా? అజ్ఞానం కొనవలసిన అవసరం లేదు, కొనక ముందుకే ఉంటుంది. కానీ కొనవలసింది ఏంది? జ్ఞానం. ఆ జ్ఞానమును మనం ఎక్కడ సంపాదించుకోవాలంటే ఇక్కడనే, పరిశుద్ధ గ్రంథంలోనే, పరిశుద్ధ స్థలంలోనే, పరిశుద్ధ సహవాసంతోనే మనం కొని ఉంచుకోవాల్సి వస్తుంది. కనుక ఇక్కడ ఏముంది? అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం చేత ఆయన ఏం చేసిండు? సత్యాన్ని అమ్మివేసిండు. మరి మనము ఆ అజ్ఞానంతో ఉన్నామా? ఎబ్రీ స్త్రీలు చురుకైన వారన్నాడు. ఎబ్రీ స్త్రీలు చురుకైన వారంటే జ్ఞానము కలిగిన వారే. లోకమంతా ఆ క్రెడిబిలిటీని సంపాదించుకోలేరు, కానీ దేవుని అందున్న వాళ్ళు ఆ క్రెడిబిలిటీని సంపాదించుకోగలరు. ఆ యొక్క ఘనత దేవుని బిడ్డలకు దేవుడు ఇస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు, ఆ పిచ్చి తలంపులను తీసివేస్తాడు. నిజంగా మనం ఒక్కొక్కసారి లోకంలో చూస్తూ ఉంటే అన్ని పిచ్చి లెక్కలే, ఒక్కటి కూడా మంచి లెక్క ఉండదు. వర్షం పడకపోతే ఏదో కప్పకు పెళ్లి చేస్తారు, వర్షం పడకపోతే ఇంకోటి ఏదో చేస్తాడు. అన్ని పిచ్చి తలంపులే కదా. అది దేవుని బిడ్డలు అట్లా చేస్తారా? ఇది సైతాన్ అంటారు. ఎందుకంటే దేవుని జ్ఞానం అంతా గొప్పది. ఈ లోకంలో ప్రతిదీ కూడా వ్యర్థమే. అయితే కింద ఏమంటున్నాడు? ఇంకా నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగునట. నీతిమంతుని తండ్రికి, ఈవెన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా పర్వాలేదు. నీతిమంతులుగా ఒక శరీరానికి మాత్రమే లింగభేదం ఉంది, కానీ ఆత్మకు లింగభేదం లేదు. కనుక ఎవరైనా కుమారులు కానీ కుమార్తెలు కానీ నీతిమంతులుగా ఉంటే ఎవరికి సంతోషం అట? తండ్రికి సంతోషం. ఎవరు ఇప్పుడు మన తండ్రి? దేవుడు. మన నీతిని బట్టి ఎవరికి సంతోషం కలుగుతుంది? దేవునికి సంతోషం కలుగుతుంది. మన నీతి ఎవరికి సంతోషం కలిగేయాలంటే దేవునికి సంతోషం కలిగేయాలి. ఒకప్పుడు నేను కూడా చేసినటువంటి ఆ యొక్క సందర్భాలు కొన్ని వివరిస్తా. నేనేమైనా దశంభాగం ఇస్తే, నేనేమైనా చేస్తే పెద్ద కనపడాలని కొన్ని పనులు చేసేవాడిని. నా చిన్నప్పటి నుండి మేము 7 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి శామన్న చర్చికి, మా సొంత ప్రదేశం కూడా రామ్నగరే. అయితే శామన్న దగ్గరికి వెళ్ళేవాళ్ళం. శామన్న ఫస్ట్ ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత రక్షణలోకి పొందిన అన్న. రక్షణలోకి రాకముందుకే అమ్మ సేవ చేసేది. దేవుని స్వార్థ పరిచయం మొన్న గత వారం వచ్చింది. సిస్టర్ వాళ్ళు లేకుండే, అమ్మ వచ్చింది కదా. అమ్మ 42 ఏళ్ళు అమ్మ సేవ చేయబట్టికి. అయితే అట్లా ఆ శామన్నతో మనకు పరిచయం. అయితే మనం ఏమైనా చేయాలంటే ఒకరు చూసేటట్టు చేసేవాళ్ళని.
ఒకరు చూడాలా, ఒకరు మెచ్చుకోవాలా, ఒకరి దగ్గర మనం గొప్పగా అనిపించుకోవాలని. కానీ ఇక్కడ ఏమంటుండు, నీతిమంతుడు చేసేటటువంటి క్రియ ఆ తండ్రికి తెలియాలి, ఆయన సంతోషపడాలి. మనుషులు సంతోషపడవలసిన అవసరం లేదు, మనుషులను సంతోషపెట్టవలసిన అవసరం లేదు. మనం ఈ రోజుల్లో నన్ను ఒకవేళ ఎవరైనా కానీ నేను కరెక్ట్గా మాట్లాడి నన్ను తిట్టుకుంటుండొచ్చు, కానీ సంతోషపడవలసింది ఎవరు? నా యేసయ్య సంతోషపడాలి. ఆ నీతిమంతురాళ్ళుగా మనం అందరం ఉంటే ఆయన సంతోషపడతాడు. మనం సత్యాన్ని గ్రహిస్తున్నామా లేదా? ఇంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. పౌలు గారంటే ఒక దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యాన్ని చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మందంతా కూడా ఈయన చెప్పేది సత్యంగానేనా, ఈ పరిశుద్ధ లేఖనంలో ఉన్నాయా అని తిరిగి చూసిరట. వాక్యంలో ఉన్నాయా లేవా అని. వాక్యంలో ఉన్నావని అది తెలుసుకున్న తర్వాత నమ్మి బ్యాప్టిజం తీసుకున్నారట. మనం కూడా ఈరోజు సత్యమేనా అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన చెబుతున్నటువంటి మాట నిజంగా యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళాలంటే మనము ఇవన్నీ వదలాలన్న. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, తీయకండి. ఒక్కొక్క కెరూబుకు షెరుబు కట 6 రెక్కలు ఉంటాయంట. 2 రెక్కలు ఏం చేస్తాయట? కళ్ళను కప్పుకుంటాయి. 2 రెక్కలు కాళ్ళను కప్పుకుంటాయి. 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాయి. దేవదూతలు సైతం ఆయన మహిమను చూడలేనటువంటి మహిమను మనం చూడాలంటే మనలో ఏమి చావాలా, మనలో ఏమి విడిచిపెట్టాలో ఒక్కసారి ఆలోచించండి. దేవదూతలు, కెరూబులు, షెరూబులు అటువంటి వారు. మనం ఒక మామూలుగా ఉన్నటువంటి దేవదూతనే మనం చూడలేం కదా. అందులో కెరూబులు, షెరూబులు అంటే హయ్యర్ గ్రేడింగ్ కావాలి. వాళ్ళనే మనము చూడలేనటువంటి స్థితిలో ఉంటే ఆ దేవాది దేవుని చూడాలంటే మనం ఏం వదులుకోవాలి? మనం ఎంతటి ఆ స్థితిని వదులుకోవాలన్న వాక్యాన్ని మనం ప్రతిదినం ధ్యానించాలా. మనము కేవలంగా ఏదో ఉడతా భక్తిగా మనం వస్తున్నామా, కాలి వింటున్నామా, వెళ్ళిపోతున్నామంటే మనం పరిశుద్ధులుగా కాము. మనం ఆ దేవుని సన్నిహితంగా ఉండలేము. మీకు చాలాసార్లు నేను చెప్పిన, ఎవరైనా ప్రార్థన చేస్తే మనకు విడుదల కాదు. డాక్టర్ గోలేసుకుంటే విడుదల కాదు, రోగి గోలేసుకోవాలి. మనము కూడా ఒక అగ్ని కణంలో మార్చబడాలా. మనం కూడా వాక్యం చదవాలా, మనం కూడా ప్రార్థన చేయాలా. రేయి మొదటి జాములో మనం మొట్టమొదటిగా ఇవ్వవలసింది ఏమిటి? ఉదయకాల బలి. అంటే మన నిద్రను చంపాలా. మన శరీరాన్ని ఏ విధంగా చంపాలో ఫస్ట్ మనం తెలుసుకుందాం. నిద్రను చంపాలా, శరీరేచ్ఛలను చంపాలా, మనసును ఆనందపరిచేటటువంటి ఆనందాన్ని చంపాలా. దేవుని అందే మనం ఆనందపడాలా, యేసయ్య దగ్గరనే మనం ఆనందపడాలా, యేసయ్య దగ్గరనే మనం సంతోషపడాలా. మనము ఆ యొక్క మాటల చేత ఇంతకుముందుకు మనం లోకంలో ఉన్నప్పుడు అనేక విధమైనటువంటి సరసోక్తులు చేసేవాళ్ళమేమో, కానీ రక్షణలోకి వచ్చినాక ఆ సరసోక్తులు చచ్చిపోవాలి. మనం ఎవరినైనా ఒక యవనస్తులు ఉన్నారనుకో, యవనస్తులు ఏం చేస్తారట? గుడ్డితనంతో ఉంటారట, పిచ్చిగా ఉంటారట. వాళ్ళకి ఎటు స్థిరత్వమైన స్టెబిలిటీ ఉండదు. అయితే ఎవడో ఒకడు వస్తాడు, వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావంటే పోయి 24 గంటలు అద్దంలో చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీడు అందంగా ఉన్నానని నిజంగా నేను అందంగా ఉన్నానా అనుకుంటారు. వాళ్ళకి తెలియదు నిజంగా అందంగా ఉంటారని కదా. ఈ శరీరం ఏంటిది? ఇది మట్టి. ఈ శరీరం అందం కాదు. అధికమైన అందం ఏది? హృదయం. ఆ అందం ఏది? ఆ యొక్క ఆత్మ. ఆ అందం, ఆత్మ సంబంధమైన అందాన్ని మనము సంపాదించుకోవాలి. ఆత్మ సంబంధమైన అందాన్ని మనము ప్రోత్సహించాలి. ఆత్మను చంపొద్దు, ఆత్మను ప్రోత్సహించాలి. శరీరాన్ని చంపాలి. కానీ ఈ లోకం అంతా ఏం చేస్తుంది? శరీరాన్ని బ్రతికింపజేస్తుంది, ఆత్మను చంపుతూ ఉంటుంది. ఇతరులను ఒక మాట, గాయపడేటటువంటి మాట చేత గాయపరిచి ఆత్మను చంపుతుంది. వాడు ఏం చేసుకోవాలా, నేను చచ్చిపోవాలా అని చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు కొంతమంది. లేకుంటే వాడు నన్ను ఇంత పెద్ద మాట అన్నాడు కదా అని తాగే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎవరిని చంపుతున్నాడు? ఆత్మను చంపుతున్నాడు, శరీరాన్ని కాదు. మనం దేవుని వెంబడించే వాళ్ళని ఏం చెప్తున్నాడు యేసయ్య అంటే? శరీరాన్ని చంపమంటుండు. ఆ యొక్క యూదా గారు ఆ యొక్క 30 వెండి నాణేలకు అమ్మివేసినప్పుడు ఆ యేసయ్య ఏమి చంపిండంటే శరీరాన్ని చంపిండు, ఆత్మను కాదు. ఆ శరీరాన్ని చంపి మనల్ని ఆత్మలో బ్రతికింపజేసిండు. ఆ విషయాన్ని గమనించాలి. మనం ఈరోజు ఎవరికైనా అడ్డగా ఉన్నామా? ఎవరికైనా ఆటంకంగా ఉన్నామా? ఎవరినైనా గొప్పగా ఆ యొక్క అందంగా ఉన్నామని చెప్పి వాళ్ళని శరీరానుసారంగా లోకంలోకి లాగుతున్నామా? లేకుంటే ఆత్మానుసారంగా వాళ్ళను బలంగా నడిపించగలుగుతున్నామా? మనం ఆ విషయాన్ని గ్రహించాలి. ఆత్మానుసారంగా మనము హెచ్చరించాలి, ఆత్మానుసారంగా వారిని బలపరచాలి. ఎవరైనా కుంగిపోయినప్పుడు, ఒకరు మా ఇంటి దగ్గర ఉన్నారు, మేము దేవుని నమ్ముకున్నాక మాకేమీ మేలు జరగలేదు, దేవుని నమ్ముకున్నాక ఇంత కష్టాలా అని అన్నారు. అదే వేరేళ్ళు అయితే కొద్దిగా ఎంటర్టైన్మెంట్కి పోదాంపా, నీ మనసు బాగలేదు, మనం అట్లా పార్క్ పోదాంపా, మనం అట్లా సినిమాకి పోదాంపా, మనం అట్లా షికారుకు పోదాంపా. ఎందుకంటారు? శరీరాన్ని సంతోషపెడుతున్నారు, ఆత్మను కాదు. అదే ఆత్మను సంతోషపడేటోళ్ళు అయితే వీటన్నిటికీ మనం సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉంటారు, బార్డర్ మీద యుద్ధానికి కొరకు రెడీగా ఉంటారు. అక్కడ నుంచి ఎవరైనా అటాక్ చేసినప్పుడు వాళ్ళు భయపడతారా? వాళ్ళ చేతిలో గన్ను ఉంటుంది కాబట్టి వాళ్ళు సిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అదే మనం ఇంట్లో వాళ్ళు ఎవరైనా మన ఇంటి మీద బాంబేస్తే మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. లేచి ఇటురుకుతామో అటురుకుతామో, భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఉరుకుతూ ఉంటాం. ఎందుకు? మనలో సిద్ధపాటు లేదు. మనం సిద్ధపడాలా. మనం యుద్ధానికి సిద్ధపడి మనం యూనిఫామ్ వేసుకొని గన్ను పట్టుకొని ఉన్నటువంటి స్థితి
ఆ యొక్క క్రైస్తవుడిది. మనకు కష్టాలు వస్తాయి రావు అని నీకు ఆ యొక్క మాట సమస్యనే లేదు. దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు ఇంకా కింద చాలా ఉన్నాయి. కష్టాలు లేనివాడు క్రైస్తవుడు కానే కాదు. కష్టాలు లేనివాడు పరలోక రాజ్యాన్ని చేరడు. దేవాది దేవుడు మనని ఒకవేళ ఆయన అంతటి ధనవంతుడై ఆయన ధనవంతుడిగా పుట్టలేడా? ఆయన ఎందుకు దరిద్రుడిగా పుట్టవలసి వచ్చింది? ఎందుకంటే ఆయన ఇవ్వవలసినటువంటి ఆ ఉద్దేశాన్ని ఆయన పూర్తిగా ఆయనలో స్థిరంగా ఉన్నది కనుకనే. ఆయన ఏం చేయాలనో ఆయనకు తెలుసు. ఆయన ఎలాంటి జీవితము మనల్ని జీవించాలో ఆయన చెబుతున్నాడు. మనమేమో లక్ష్య పెట్టలేదు. ఆయన అంతటి ధనవంతుడై ఉండి పశువుల పాకలో ఉడితే మనం పశువుల పాకలో ఉండి మనం ధనవంతుడిగా చెప్పుకోవడానికి మనం ప్రయాసపడతా ఉన్నాం. ధనవంతుడని చెప్పుకోవాలని, డబ్బున్నవాడని చెప్పుకోవాలని, నేను గొప్పవాడిని అని చెప్పుకోవాలని ఆశపడతా ఉన్నాం. మనము దేవుడు ఏది కోరుకుంటుండు? దీనులైన వారు ధన్యులు అంటుండు, సాత్వికులు ధన్యులు అంటుండు. డబ్బున్నవారు ధన్యులు కాదు, బలమున్నవారు ధన్యులు కాదు, గెలిచిన వారు ధన్యులు కాదు. కొట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం? అందరి ముందు నేను ఎక్కడ ఓడిపోకూడదని మనం పోరాడుతూ ఉంటాం. వాళ్ళని అనరాని మాటలు అంటాం. శరీరాన్ని గెలిపిస్తాం, ఆత్మను చంపేస్తాం. ఒక్కసారి మనం ఆ యొక్క ఇమాజినేషన్లోకి వెళ్తే నిజంగా నేను అనేక మందిని ఎంతోమంది ఆత్మలను చంపిన. మా తమ్ముడు అనేక మంది గొడవలు చేస్తూ ఉండే. నేను వాడు చేసింది అన్యాయమైన నేను న్యాయంగా తీర్పు తీరుస్తుంటే తిమ్మిని బిమ్మిని చేసేసి 10 మందిని పక్కకేసుకొని వాళ్ళకు తాగిపిచ్చి వాళ్ళను లాలాటం చేసి నేను ఆ యొక్క న్యాయాన్ని అన్యాయం చేస్తుంటే అలాంటి ఎంతోమందిని చేసినాం. ఎంతోమంది రక్తాలు తీసినాం. ఎంతోమందికి ఆ యొక్క పాపానికి మేము కారకులమైనాం. మేము ఎన్నోసార్లు జైలుకు పోయినాం. కానీ మేమేం చేసినాము? ఆత్మను చంపినాము, శరీరాన్ని గెలిపించినాం. కానీ సత్యాన్ని నేను గ్రహించిన ఈ రోజు నుంచి నా శరీరాన్ని చంపుతా అని నేను ఫిక్స్ అయిపోయినా. నా శరీరాన్ని చంపుకొని నేను ఆత్మలను రక్షిస్తానని నేను నా నడుమును కట్టుకున్నా. మనం కూడా ఈరోజు ఆ యొక్క యూదా చేసినటువంటి ఆ యొక్క ఆయన పోవలసినటువంటి త్రోవను తప్పిపోయి ఆయన సత్యాన్ని అమ్మివేసి ఆయన శరీరాన్ని చంపుకున్నాడు, ఆత్మను చంపుకున్నాడు. కానీ మనం ఈరోజు శరీరాన్ని చంపుకోవాలా, ఆత్మను బ్రతికింపజేయాలా. ఆయన చేసినటువంటి ఆ క్రియ ఏమిటంటే సత్యాన్ని అమ్మిండు. సత్యాన్ని అమ్మినందుకే ఏమైంది? శరీరం చచ్చిపోయింది, ఆత్మ చచ్చిపోయింది. మనం ఏం చేయాలి? ఈరోజు మన శరీరాన్ని చంపుకుంటే ఆత్మలో మనం బ్రతుకుతాం. ఆ విషయాన్ని గ్రహించండి. నిజంగా చాలా మట్టుకు అది పురుషులైనా కావచ్చు, స్త్రీలైనా కావచ్చు, అనేక మందిని మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం ఇతరులకు కారణం అవుతున్నామా మనం పరీక్షించుకోవాలి. మనం ఏ విధమైనటువంటి ఆ యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, నువ్వు నన్ను ఏమని అంటే నేను నిన్నేమని అంటే వచ్చి క్షమాపణ చెప్పడం కాదు, మీరు నన్ను ఏమని అన్నా నేనే వచ్చి క్షమాపణ చెప్పాలట. అంటే మన ద్వారా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదైనా తప్పు జరిగినా కానీ దానికి కారకులం మనమే కదా. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. వాటిని మనం గ్రహిస్తేనే మనం యాజకుల కంటే పరిశీల కంటే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. ఆ విషయాన్ని గ్రహించాలి. మిత్రులారా, మనకు రాబో దినాలలో ఇంతటి స్వార్థ ఉంటుందో ఉండదో తెలియదు. మనకు రాబో దినాలలో అసలు ఈ యొక్క సంఘాలు ఉంటే ఉండదో తెలియదు. మోడీ కొత్తగా చెప్తున్నాడంట ఆదివారం సెలవు దినం తీసేస్తాడట. ఇది ఎంతటి దారుణం. అట్లాంటి దినాలు వస్తే మనం సువార్త ప్రకటించడం ఎంత కష్టం. మీరు అంత లోపల మీరు ఎట్లా తయారు కావాలా? మీ హృదయాలు మొత్తం నిండిపోవాలి ఈ వాక్య లేఖనాలను. ఇవి రెఫరెన్స్ తీసే లోపల మన మైండ్లో ఉండాలి, మనం ఏం చేయాలా ఏం చేయకూడదా అని. పోనీ వాక్యం అనేది మొత్తం మన మైండ్లో లేకున్నా కానీ ఆయన నడవడన్నా మనలో ఉండాలి. ఆయన చెప్పినటువంటి మాటలను మన మదిలో ఉండాలి. ఆ సత్యాన్ని గమనించాలి. మనం 2 గంటలు 3 గంటలు మనని సమయం వేస్ట్ ఉండి మనం ఇక్కడికి రాలేదు. మనం ఎంతో కొంత నేర్చుకోవడానికే వస్తున్నాం కనుక మనం ఈ పిల్లలు ఏంది వీళ్ళు ఈ నుంచి 10 ఏళ్ళు చదివితే వాళ్ళు ఎంతో పెద్ద ప్రయోజకులు అవుతారు. మనం దాదాపుగా 30 ఏళ్ళ నుంచి సంఘానికి వస్తున్నాం. మనం ఇంకెంత ప్రయోజకులం ఉండాలి. మనం ఇంకెంత పెద్ద బుక్ ఇటువంటి ఇంకా 2 బుక్కులు కూడా మన మనసులో ఉండాలి కదా. మనం అయినా కానీ మనం ఏం నేర్చుకుంటాం, ఎందుకంటే శ్రద్ధ పెడతలేము. ఆ విషయాన్ని గ్రహించాలి. అయితే మత్తయి సువార్త 27:5 ఒకసారి చూడండి అమ్మా. అయిపోయింది సమయము. మత్తయి సువార్త 27:5 అమ్మా. అతడు పోయి ఊరి పెట్టుకొనేను. సత్యాన్ని అమ్మితే ఏం దొరికింది ఆయనకి? మరణము దొరికింది. 2 మరణాలు, శరీరము ఆత్మ 2 మరణాలు దొరికినాయి. కనుక ఆ యొక్క సత్యాన్ని అమ్మడం ద్వారా ఈ రోజుల్లో చాలామంది సత్యాన్ని ఎట్లా అమ్ముతారు అంటే నేను ఎక్స్ క్రిస్టియన్ అంటున్నారు. యూట్యూబ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళంట ఎక్స్ క్రిస్టియన్ అంట. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు సత్యాన్ని అమ్ముతున్నారు. వాళ్ళకు అవకాశం లేదు. ఇంకా ఈ యొక్క సత్యాన్ని అమ్మివేసిన వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నీలో కోపం చేతనో అనుకోకుండానో ఏదైనా పొరపాటు జరిగి కనుక నువ్వు ఉంటే దేవుల్లో నీకు తిరిగి రక్షణ ఉంది. కానీ సత్యాన్ని అమ్మిన వాళ్ళకు అవకాశం లేదు. ఆయన ఏం చేసిండట? ఆ 30 వెండి నాణాలు పరవేసి
ఉరివేసుకొని చచ్చిపోయిండట. ఆ యొక్క ఇంకా పరలోక రాజ్యంలో సత్యాన్ని అమ్మిన వాళ్ళకు ఆ యొక్క స్థానం లేదు. ఆ విషయాన్ని గమనించాలి. నిజంగా అంతటి దౌర్భాగ్య స్థితిని చాలామంది తెలిసి 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 వెళ్తూ ఉన్నారు. చాలామంది ఈ మధ్యలో కొత్త ఒక ట్రెండ్, మేము ఎక్స్ క్రిస్టియన్ అంటున్నారు. ఎంతటి దౌర్భాగ్యం చూడండి. కనుక మనము సత్యాన్ని కొనుక్కోవాలా, మనము యేసయ్యను సంతోషపెట్టేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆ విషయాన్ని మనం గమనిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:25 త్వరగా చూసుకుందామమ్మా. హెబ్రీ 11:25. 11:25. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఒప్పుకొనలేదు. చాలమ్మా. ఇక్కడ దేవుని ప్రజలతోటట ఏం అనుభవించడానికి ఆయన ఒప్పుకున్నాడు? ఏం అనుభవించడానికి? ఇప్పుడే చదివారు, శ్రమ. మనం ఈ లోకంలో ఉంటే మనకేం కలుగుతుంది? శ్రమనే. ఈ లోకంలో ప్రతిదీ, ఒకవేళ నీకు సుఖం కావాలంటే ఏం దొరకదు? పరలోకం దొరకదు. పరలోకం కావాలంటే మనకు ఒకటే ఒక మార్గము, అది మనం చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటా ఉన్నాం. ఏ మార్గం అది? ఇరుకు మార్గం, సన్నని మార్గం. ఆ మార్గంలో, ఇరుకు మార్గంలో పోతే మనకి ఇవన్నీ దెబ్బలు తగులుతాయా? తగలయా? దెబ్బలు తగులుతాయి. విశాల మార్గంలో తగలయి. నీకు ఏ మార్గం కావాలో యోచించుకో అంటున్నాడు. ఆయన శ్రమను అనుభవించటం మేలు. ఇప్పుడు ఈయన ఆ యొక్క యూదా గారు ఏం చేశారు? గొప్పగా ఆ యొక్క ఏదో సంపాదించుదామని చెప్పేసి, ఏదో అనుభవించుదామని చెప్పేసి, ఆ యొక్క అధికారుల దగ్గర మెప్పు పొందుదామని చెప్పేసి పోయి ఆయన ఏం చేసిండు? 2 పోగొట్టుకున్నాడు. కానీ ఇక్కడ ఈయనేమంటున్నాడు? మోషే గారు అల్పకాల పాపభోగం అనుభవించటం కంటే దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించటం మేలు అంటున్నాడు. మనం అది ఎలాంటిదైనా పర్లేదు, ఆ యొక్క మంచి అయినా చెడైనా పర్లేదు, చెడు కానీ అయినా పర్లేదు, మనము శ్రమను అనుభవించడానికే మనము పుట్టి ఉన్నవారం. శ్రమను అనుభవించడానికే ఈ లోకానికి మనం వచ్చిన వారం. మనం సుఖభోగాలు అనుభవించడానికి ఈ లోకానికి రాలేదు. నిజంగా నేను ఆ యొక్క గొప్ప కుటుంబంలో పుట్టింటే నేను ఆ దేవుని ప్రేమను నేను తెలుసుకోకపోతుంటేను కదా, ఆ డబ్బు ధన మత్తుతోటి నా గంతలు, నా కళ్ళకు గుడ్డితనం ఉంటుండే కదా అని నేను చాలాసార్లు బాధపడతా ఉంటాను. మనమందరం ధన్యులం, ఎందుకంటే దేవుని దగ్గరికి రాగలిగినటువంటి ఆ యొక్క స్థితి మనలో ఉన్నది. ఈ రోజుల్లో ఎవరికైనా ధనవంతునికి చెప్తే ఏమంటాడు? అసలు పరలోకం గురించి వానికి అసలు ఇంత కూడా అవగాహన ఉండదు. పరలోకం ఉందని నీకు ఎవరు చెప్పిరని అంటాడు. ఆ పరలోకం లేకున్నా పర్లేదు, ఇదే నాకు పరలోకం అంటాడు. కనుక అటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం లేనందుకు ధన్యులం. అందుకే ఇక్కడ మోషే గారు ఏమంటారంటే ఆ యొక్క దేవుని ప్రజలతోని శ్రమ అనుభవించటము మేలు అంటున్నాడు. శ్రమ అనుభవించటము ధన్యత అంటున్నాడు. మనము ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువును ఆయనను అంగీకరిస్తే మనకు శ్రమ కలిగితే, నాకు ఏంది దేవుని దగ్గరకు వస్తే నాకు ఈ శ్రమ ఎందుకు కలిగిందని మనం ఎప్పుడు బాధపడదు. శ్రమ వచ్చిందంటే దేవుడు మనకు ఏంటంటే అప్పుడు సింబాలిక్గా ఏంటిది? మనం దేవునితో ఉన్నామన్నట్టే. శ్రమ కలుగుతుందంటే మనం దేవునితో ఉన్నట్టే. ప్రతి విషయంలో మీకు ఆటంకం కలుగుతుందా? మీరు దేవునిలో ఉన్నట్టే. అపవాదిగాడు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి అంతే. యేసయ్య దగ్గర నాయనా నాకు ఈ శోధన వచ్చింది, అది ఎప్పటి వరకు అంటే ఆయన జయమిచ్చే వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనము శోధనలు మనకు అటాక్ అయినాయి అంటే మనం దేవునిలో సమీపమైనట్టే, దగ్గర ఉన్నట్టే. లేదు నీకు ఏ సమస్య లేదంటే నువ్వు దేవునికి దూరం ఉన్నట్టే. ఆ విషయాన్ని గ్రహించండి, ఆ విషయాన్ని, ఆ యొక్క సత్యాన్ని గ్రహించండి. 1 దశలోనికయ 3వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా. 3వ అధ్యాయం 4వ వచనం. 1 దశలోనికయలు 3వ అధ్యాయం 4వ వచనం. అదేనమ్మా, చదువు. అది కాదమ్మా. మనము మనం ఏం అనుభవించవలసిందంటారంట? శ్రమ అనుభవించి ముందుగానే ఎవరు చెప్పారట? పౌలు గారా? ఎవరు చెప్పారట? అమ్మా తిమోతి బ్రదర్. అయితే
ఈ శ్రమ అనుభవించవలసింది అనేసి ముందే వాళ్ళు తెలుసుకున్నారు కనుకనే వాళ్ళు ఏం చేశారు, స్థిరంగా నిలబడ్డారు. మనకు అపోస్తుల గురించి, మనకు వాళ్ళ యొక్క ఆ టీం గురించి అందరికీ మీకు తెలిస్తే ఒక్కసారి మీకు అది ఒక పంపిస్తాను, లేదంటే చాట్ తీసుకొచ్చి పెడతాను. ఏ ఒక్కరు కూడా సామాన్యమైన మరణం పొందలేదు. ఒకరిని నూనెలేసి బజ్జీలు తేలినట్టు దేవినరు. ఒకరిని బ్రతికున్నప్పుడే చర్మాన్ని మొత్తం ఒలిచిరు. బ్రతికుండగా చర్మాన్ని మేకతోలు ఒలిచినట్టు ఒలిస్తే ఆయన చర్మం తీసినాక కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడట. ఎంతటి ధన్యత అది! ఎంతటి ఆ గుండె కావాలా! మనల్ని ఎవరైనా మీరు సువార్త చెప్తారా మిమ్మల్ని చంపేస్తా అంటే మనం భయపడతా ఉన్నాం. వాళ్ళు అన్ని శ్రమలు అనుభవించారు దేవుని వెంబడించేటటువంటి వాళ్ళు. అలాంటి ఎన్నో, ఒక్కటి కాదు రెండు కాదు, చాలామంది భయంకరమైనటువంటి మరణాలకు వాళ్ళు మరణం పొందారు. అయితే ఇక్కడ ముందే చెప్తుండే మనము శ్రమ అనుభవించవలసిందని ముందుగానే హెచ్చరించారట. ఆ విషయాన్ని గమనించాలి. ఆ సత్యాన్ని మనం గ్రహించితే, ఆ విషయాన్ని మనకు ముందే తెలిస్తే మనము ఆ యొక్క జారిపోవడానికి మనకు అవకాశం ఉండదు. మనం స్థిరంగా నిలబడతాం. చివరిగా ప్రకటన 7:13 ఒకసారి చూడమ్మా. ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చితిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారట. ఎక్కడ ఈ సంఘటన? పరలోక రాజ్యంలో. అయ్యా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు అంటే, వీళ్ళు రాజ్యసభ నుంచి వచ్చిర్రు, వీళ్ళు పార్లమెంట్ నుంచి వచ్చిర్రని అక్కడ అనలేదు. ఎక్కడి నుంచి వచ్చిరట? మహాశ్రమలు అనుభవించి వచ్చిరట. కింద చూస్తే ఏమనంటదంటే, గొర్రె పిల్ల రక్తము చేత వారి వస్త్రములను ఉతుకుకొని తెల్లడిగా మార్చుకున్నారట. ఎంత శ్రమలు అనుభవిస్తే అంతటి గొప్ప మాట నీ కొరకు చెప్పబడుతుందో ఆ విషయాన్ని గమనించండి. మనము శ్రమలు అనుభవించడానికి తగిన వారమే, మనం శ్రమలు అనుభవించిన వారమే, శ్రమలు అనుభవించే వారమే. ఆ శ్రమలు అనుభవించకపోతే మనము పరలోక రాజ్యం చేరము. కనుక ఈ లోకంలో మనం క్రైస్తవులుగా చెప్పబడుతున్నాం, మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మనము ఏమవుతుందంటే, ఆ యేసయ్య దగ్గరికి రావాలంటే మనము శరీరాన్ని చంపాలా, శరీరేచ్ఛలను చంపాలా, శరీర భోగాలను చంపాలా, శరీర సుఖాలను చంపాలా, నిద్రను చంపాలా, ఆ యొక్క శరీరానికి ఉల్లాసం కలిగించేటటువంటి ప్రతి విషయాన్ని కూడా చంపకపోతే మనం పరలోక రాజ్యం చేరమని వాక్యం నిశ్చయంగా చెబుతుంది. ఆ విషయాన్ని గ్రహించాలా. మనం ఈ రోజుల్లో భర్తకు భార్య లోబడక, భార్యకు భర్త లోబడక అనేక విధమైనటువంటి, ఇప్పుడు భార్య ఏదైనా చిరాకు పడి భర్త చెప్పిన మాట వినకుందనుకో, భర్తకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు? భర్త ఆమెను అనకూడని మాటలను అంటాడు, లేదా చేయని చేసుకుంటాడు. దానికి కారణం ఎవరు? ఆత్మను చంపింది ఎవరు? పరోక్షంగా భార్యనే కదా. పోని భార్యను భర్త చిరాకు పెట్టించి, భార్యను ప్రార్థన చేయకుండా నువ్వు ఇంకా ఆదివారం చర్చికి పోకు, ఇక పోయినవు తీ, నువ్వు భక్తురాలు తీ అని భర్త అన్నాడు అనుకో, ఆత్మను చంపిందెవరు? భర్తనే కదా. ఆ విధమైనటువంటి అనేక విధమైనటువంటి ఆత్మలను చంపేటటువంటి క్రియలు ఉన్నాయి. ఆ విషయాలను మనం గ్రహించాలి. ఆ విషయాలను గ్రహించి మనం ఎక్కడ ఆత్మలను చంపుతున్నాం, ఎక్కడ శరీరాన్ని చంపుతున్నాం అనేది మనం గ్రహిస్తే ఏ విషయంలో కూడా మనం తొట్టిల్లాం. చివరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భార్యాభర్తలలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న లోటుపాట్లని చెప్తా. భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడి దాదాపు వారం రోజుల నుంచి మాట్లాడుకుంటలేరు. అయితే భర్తకి ఏమైందంట, సడన్గా ఒక పని వచ్చింది, అపాయింట్మెంట్ వచ్చింది. భర్త పని చేయకపోతే ఇల్లు నడవదు కదా. అయితే ఏం చేసిందంటే, భార్య మాట్లాడతలేదు, అయినా కానీ ఒక పేపర్ మీద ఏం చేసిందంట, పొద్దున్నే నేను 4 గంటలకు లేచి రెడీ అయ్యి నేను వెళ్ళిపోవాలా, 4 గంటలకు నన్ను లేపు అని ఒక పేపర్ మీద రాసి ఆమె పక్కన పెట్టి పండుకుండంట. తెల్లారిపోయింది, 7 అయింది, టైం చూసేసరికి మొత్తం తెల్లగా అయిపోయింది. భర్త చూసి భార్య దగ్గరికి వచ్చి పాడమని ఒకటి కొట్టిండట. నేను పొద్దున్నే 4 గంటలకు లేపమన్నా, నువ్వు నన్ను లేపలేదు, నువ్వు ఎంత మాట్లాడకపోతే ఏంది, నేను ఇప్పుడు లేకపోతే ఇల్లు ఎట్లా నడుస్తుంది, నువ్వు నన్ను లేపాల్సి ఉండే అని అంటే, భార్య ఏం చేసిందంట, మళ్ళీ ట్యాప్మని ఒకటి 2 కొట్టిందంట. పేపర్ వెనకకి దింపి చూడు అన్నదంట. ఆ వెనకాల ఏమనుందంట, 4 అయింది లేవు అని రాసి పెట్టిందంట. మనము మాట్లాడేకున్నా పర్లేదు, కానీ భార్యాభర్తలలో సంబంధం ఏ విధంగా ఉంది? భార్యాభర్తలలో ఇలాంటి సంబంధం ఉంటే మనం ఆత్మను మనం ఎదిగింపజేయలేం కదా. మనలో ఎలా ఉండాలా? ఆత్మను బ్రతికింపజేయాలా. ఒక వదిన మరదలు ఉంటారట. వదిన మరదలు మంచిగా సంఘానికి వస్తుండేనంట. వదిన మరదలు ఒకరోజు గొడవపడి అందులో వదిన రావట్లేదట, మరదలు వస్తుందట. సరే పాస్టర్ గారు చూసిండ్రు, ఎందుకు వస్తలే అంటే, ఏమో పాస్టర్ గారు నాతో గొడవపడ్డది వస్తలే అని. సరే వదిన దగ్గరికి పోయినట. పోయి ఏమైందమ్మా ఎందుకు వస్తలేవంటే, మేమిద్దరం గొడవపడ్డాం, ఇప్పుడు ఆమె వస్తుంది కదా, నేను ఆమె ముఖం చూడను, నేను అందుకే సంఘానికి వస్తలేనట.
అయితే పాస్టర్ గారు ఉన్నారంట, సరే అమ్మా ఈ సంఘానికి మీరిద్దరు కొట్లాడారు, ఆమె వస్తుందని నువ్వు రావట్లేవు, రేపు పరలోకానికి ఆమె వస్తుంది, మరి నువ్వు రావా అని అడిగిండంట. ఎంతటి ఆ యొక్క విషయాలను మనం గ్రహించాలా. మనం గొడవపడము శరీరాన్ని చంపే విధాలుగా మనం బ్రతకాలి, కానీ ఆత్మను చంపే విధంగా కాదు. మనం ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు మనం శరీరాన్ని చంపుతున్నామా ఆత్మను చంపుతున్నామా అనే విషయాన్ని గ్రహించాలా. మొన్న ఒకరు ఇక్కడ మాకు ఒక కారు ఉంది, ఆ కారుకి ఒక ట్రిప్ కానీ వెళ్తుంటే ఒకళ్ళు కార్ బుక్ చేసుకున్నారు, ఎక్కిన తర్వాత ఆమె చూడగానే నాకు ఎందుకో క్రైస్తవురాలుగా అనిపించింది. అయితే నేను సువార్త చెప్తా ఉన్నా, క్రైస్తవురాలుగా అనిపించలేదు. వాళ్ళు గౌడ్స్ రక్షణ పొందిరు. నేను అమ్మ యేసుప్రభు తెలుసా అంటే, ఓ మాకు తెలుసు, మేము రక్షణ పొందినాం కూడా అని అన్నది. అనగానే అమ్మయ్య సంతోషం అని, ఏ చర్చికి పోతారమ్మా మీరు అని అడిగినాం. అంటే ప్రేయర్ పవర్ అన్నది. అనగానే ఇంకా కొద్దిగా సంతోషమైంది. ప్రేయర్ పవర్ అంటే మన సంఘమే కదా. అవునా, మీరు ఎప్పుడు కనబడలేదంటే ఇప్పుడు పోతలేము అని అన్నారు. ఎందుకు పోతలేరు అంటే ప్రేయర్ పవర్లనంట డిసిప్లిన్ లేదట. అప్పుడే దేవుని ప్రేమ కొరకు అందరం ఇట్లా కూర్చుంటారట. ఆ భోజనాలు పెట్టేకాడికి తెలుగు సైతాన్లాగా దొక్కుతున్నావు అంటారంట. ఒక్క మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు అక్కడ ఏం చేసిర్రు, అక్కడ ఆత్మను చంపేసారు. ఆమె అన్య కులస్తురాలై ఉండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలా, ఆత్మను రక్షించాలా, ఆత్మను పురికొల్పాలి, ఆత్మను బలపరచాలి. కానీ మనం ఏం చేసినాం, ఆత్మను చంపేస్తున్నాం. మనం శరీరాన్ని బ్రతికింపజేసాం. ఎందుకు, శరీరాన్ని గెలిపించుకోరు. ఈ శరీరం తొక్కితే ఏమైంది, నిజంగా నేను చాలా మటుకు చూసిన అందరూ అదే విధంగా ఉంటారు, ఏ మాత్రం తక్కువ గారు. గొడవ పడాలంటే మనకంటే గొప్పోళ్ళు లేరు, మనకంటే మంచి వాళ్ళు ఉంటారు ఇంకా అక్కడ. అలాంటి సందర్భాలు చూసినాం. కాకపోతే మనము ఒక సంపూర్ణమైనటువంటి సంఘము, ఒక కుటుంబంగా మనం ఉండాలనే ఇవన్నీ మనం హెచ్చరించుకుంటా ఉన్నాం. మనమందరం ఏం చేయాలా, శరీరాన్ని చంపాలా, ఆత్మను బ్రతికింపజేయాలా. అలాంటి సంఘాలుగా ఉండకూడదు. మనం కేవలం సంఘానికి పోయి ఖాళీ ప్రార్థన చేసి ఆత్మ పొందుకొని తిరిగి మనం ఆ యొక్క అదే విధమైనటువంటి ప్రవర్తన ఉంటే మనం దేవుని బిడ్డలు అనిపించుకోం. దేవుడు ఒక మాట ఏమన్నాడంటే తెలుసా, ఒక మంచినీటి కొలాయి ఉంటుంది కదా, అందులో మంచినీళ్ళు తర్వాత మురికి నీళ్ళు వస్తాయా? మురికి నీళ్ళు మంచినీళ్ళు ఒకే కుళాయిలో వస్తాయా? ఒక గంట సేపు మంచినీళ్ళు, ఒక గంట సేపు మురికి నీళ్ళు వస్తాయా? రావు కదా. మన నోరు కూడా ఎప్పుడూ మంచినీటి లాగానే ఉండాలి. దయచేసి విషయాన్ని గమనించాలి, ఆ సత్యాన్ని గమనించాలి. ఆ యేసయ్యకు మనం ఎప్పుడు ఎలా ఉండాలంట, మంచినీటి కుళాయి లాగా ఉండాలట. నిజంగా ఎవరినైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒకరు చూస్తున్నా ఒకరు చూడకున్నా నా యేసయ్య చూస్తున్నాడని ఆయనను సంతోషపెట్టేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. నిజంగా ఒక నీతి మంతుని చూస్తేనంట వాళ్ళ తండ్రికి ఎంతో సంతోషం కలుగుతుందట. నిజంగా ఆ విధంగా మనం ఉన్నాము, మన బ్రతుకు ఆ విధంగా ఉందా అనేది మనం గ్రహించాలి. మన పిల్లలు ఎవరైనా చెడిపోతే మనకు ఎంత బాధ అనిపిస్తుంది కదా. మనం చెడిపోతే మనము ఒక్క విషయంలో దూరం ఉన్నా కానీ ఆ దేవుడు చాలా బాధపడతాడట. మనకు అందరు పిల్లలు ఉన్నారు, ఎవరికైనా అవిటితనం ఉంటే మనం బాధపడమా? మనలో అవిటితనం అంటే ఏంటంటే ఆయనకి ఇష్టం లేని జీవితమే మనకు అవిటితనం. కనుక అలాంటి అవిటితనం మనలో ఉండకుండానట్లు ఆ యొక్క దేవునితో సంపూర్ణులుగా మనం ఉండి ఆయనకు సంతోషపెట్టేటటువంటి బిడ్డలుగా మనం ఉందాం. ఆయనను సంతోషపెట్టేటటువంటి ఆ యొక్క స్థిర బుద్ధి మనలో కలగజేయాలని దేవుని ప్రార్థిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. మనమందరం లేచి నిలబడి